అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో ముద్దుల చిన్నారి. ఈ రోజు నేను రాజ్మా జీరా రైస్ చూపిస్తానండి. రండి. ఇప్పుడు ఫస్ట్ మీకు జీరా రైస్ చూపిస్తానండి. నేను గ్యాస్ అంటించేసాను, ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసేసి హీట్ ఎక్కింది. ఇదిగో జీరా వేసుకోవాలండి. కొంచెం జీరా వేసుకున్న తర్వాత రైస్ వేసేసుకున్నాము. వాటర్ వేసేసుకున్నాను. దీన్ని నేను జీరా రైస్ని సరేసరి పెట్టేసుకుంటున్నానండి. అంటే మనం ఇలా సరేసరి ఇలా పెట్టేస్తాను. మనకి ఇక్కడ దాకా వచ్చినాక ఇలా పెట్టేసి అలానే వండేస్తానండి దమ్ వరకు. ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నానండి రైస్లో. 20 minutesలో జీరా రైస్ రెడీ అయిపోతుంది. నేను చోలేకండి రాజ్మా అండి, రాజ్మా కొంచెం బఠానీ, 2 చోలే, 2 మిక్స్ చేసి ఇంకా బాయిల్ అవుతున్నానండి. మీకు ప్రిపేర్ చేయడానికి చూపిస్తానండి. ఆనియన్స్ నేను పేస్ట్ చేసేసుకున్నానండి. టమాటో ఒక 5 టమాటోస్ నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. ఇది ఒకటి బాయిల్ అవుతుందండి. ఇది ఒక పెన్నులో ఆయిల్ వేసేసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ వేసేసుకున్నా. చిన్న గరిటెతో 3 స్పూన్స్ వేసేసుకున్నాను. దీంట్లో మనము జీరా వేసుకోవాలండి. రాజ్మాకి దీంట్లో కొంచెం జీరా వేసేసుకుంటాం. జీరా అనేది ఫుల్ టేస్ట్ అండి. పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ పేస్ట్ వేసేసుకుంటున్నాం ఆయిల్లో. ఇలా బాగా కలుపుకుందామండి. మనము ఆ జీరా వేసాం కదండి ఆయిల్లో. ఈ ఆనియన్స్ కొంచెం రోస్ట్ కావాలండి. కొంచెం రోస్ట్ అయిందనుకోండి, ఒక 5 minutes పడుతుందండి ఆనియన్. కొంచెం దగ్గరకు వచ్చేసింది. కొంచెం చూడండి రెడ్ కలర్లో వచ్చేసింది. టమాటా పేస్ట్ని యాడ్ చేసేసుకున్నామండి. ఒక 5 minutes కదా. దీన్ని ఒక 5 minutes ఇలా కలుపుకునేద్దామండి. 5 minutes కలుపుకున్నాక కొంచెం మసాలా యాడ్ చేసేసుకొని అది రాజ్మాని వేసేద్దామండి. స్పూను మిర్చి వేసేసుకోవాలండి. 2.5 వేస్తున్నా. 2 స్పూన్స్ వేస్తున్నాను. ఓకేనా. 2.5 వేసుకోవచ్చు. కొంచెం 1 స్పూన్ వేసుకుంటున్నాను గరం మసాలా అంతే. సాల్ట్ ఎందుకు వేయలేదంటే నేను రాజ్మాలో నేను సాల్ట్ వేసి బాయిల్ చేసేసానండి. అందుకని దీంట్లో వేయలేదు. ఎందుకంటే మళ్ళీ రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి మనము సరిపోతుంది. అందుకని దీంట్లో వేయలేదు. మనం దీంట్లో రాజ్మా వేసుకున్నప్పటికీ, రాజ్మా బఠానీ కలుపుకున్నప్పటికీ సరిపోతుంది మనకు. ఇలా బాగా ఈ బాయిల్ చేసిండేది వాటర్ను. ఓకేనా. ఇప్పుడు ఇది ఒక 5 minutes బాయిల్ అయితే చాలండి. ఎందుకంటే అన్ని బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి మనము ఒక 5 minutes సరిపోతుంది. ఇది కలుపుకునేసి ఒక 5 minutes కానీ ప్లేట్ మూసేసినాం అనుకో సరిపోతుంది. అయిపోయింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీర ఇలా వేసేసుకుందామండి. అయిపోయింది రాజ్మా చోలే కర్రీ. అమ్మ పెద్ద తల్లి, చిన్న తల్లి ఎలా ఉంది జీరా రైస్ అండ్ రాజ్మా? కొంచెం చోలే యాడ్ చేశాను, రాజ్మా తక్కువ ఉందని. కర్రీ ఎలా ఉందో చెప్పాలి నాకు. స్మెల్ అయితే అదిరిపోతుంది మమ్మీ. అవునా. ఇంకా అది రాజ్మా నా ఫేవరెట్. ఫుడ్ చూద్దాం ఎలా ఉందో చెప్తాను. అవునా అమ్ము, నువ్వు నాన్ వెజ్ బాగా వండుతావు, నేనేమో ఎలా ఉంది? నో డౌట్, అసలు పేరు పెట్టే అవసరం లేదు. చాలా బాగుంది. సాల్ట్ మనకు కరెక్ట్గా సరిపోయాయి. ఓకే భూమి ఆపెట్టుకో. ఎలా ఉందో చెప్పు. చూడండి మా చిట్టి తల్లికి ఫోన్ ఒకటి బాగా తీసేసుకునింది. ఎప్పుడెప్పుడు ఫోన్ పట్టుకునింది అనుకో. చాలా బాగుంది. ఓకే టేస్ట్. ఓకే మమ్మీ అసలు పేరు పెట్టే అవసరం లేదు. థ్యాంక్ యూ నానా. చూడండి మీరు కూడా ట్రై చేయండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. భూమి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.
అమ్మో బాయ్ చెప్పు. బాయ్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.